హాయ్ అండి. ఈరోజు అయితే నేను చిన్న వడియాలు ములక్కాడ కూర వండుతాను. ఈ వడియాలు అనమాట ఎండాకాలము ఒకసారి పెడితే ఎండాకాలం ఒకసారి పెట్టుకొని ఇట్లా స్టోర్ చేసి ఉంచుకుంటే ఎన్నిసార్లు అయినా వండుకోవచ్చు. ఇదిగండి, ఇలాగ ఏం కూరలు లేనప్పుడు పని చేస్తుంది. అలాగే వడియాలు కానీ ఒకసారి ఎండాకాలం పెడితే అలాగే స్టోర్ చేసుకుని పెట్టుకుంటే ఇది ములక్కాడ చిన్నోడం చాలా బాగుంటుంది. ఇంకా దాంట్లో టమాటాలు వేస్తానని ఇవి కొంచెం ఉడకబెడుతున్నా, ఎందుకంటే ఉడకబెట్టిస్తే తోలంతా వచ్చేస్తుంది. అవి వేస్తా తర్వాత. పొట్టి ములక్కాడ వండే కన్నా ఇలాగా అప్పుడప్పుడు ఇలాగ వండితే బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఉడికిపోయింది. టమాటా గుజ్జు వేసేయాలి అందులో. చూడండి, ఇట్లా అంతా తీసిస్తే ఇట్లా పుట్ట అంతా వచ్చింది. ఇప్పుడు ఈ గుజ్జు అంతా వేసిస్తే జీలకర్ర పొడి, ఇది ధనియాల పొడి, ఇక్కడ మసాలా పొడి, ఇది కొంచెం ఇది దగ్గరగా అయిపోతే గ్రేవీ అంతా స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇదిగండి, ఇట్లా గ్రేవీ లాగా ఉంటేనే బాగుంటుంది రైస్లో కలుపుకొని తినడానికి. కొంచెంసేపు ఉంచితే కొంచెం దగ్గర పడుతుంది.